హలో తల్లి శనార్థి, నమస్తే. నమస్తే. ఓ అమ్మా, మీరు లైవ్లో ఉన్నారు మార్నింగ్ న్యూస్. చెప్పే అమ్మా కవితమ్మ తగ్గేదేలే అంటుంది. ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కథ మర్చిపోయిర్రు. అసలు మొత్తం అసలు వీళ్ళకు బీసీల మీద ప్రేమే లేదని కవితమ్మ నిన్న బంజారా హిల్స్లో ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయానికి 70 మంది బీసీ సంఘాల ప్రతినిధులు పిలిపించి నిన్న పచారా చూపించిందట, మూత మోగించిందట. మరి మిమ్మల్ని 6 బార్ అరుచుకుంటుంది కాంగ్రెస్ వాళ్ళని. మొత్తం మీరు మర్చిపోయిరట, ఇస్తారంట వేసిరు, అట పెట్టిరు, నానబెట్టిరట. ఏం చెప్తావు కవితమ్మ? ఇప్పుడు పెట్టరమ్మ పెట్టకనే పాయే తీస్తే ఏమొస్తుంది? ఎన్నడూ ఆలోచించినటువంటి బీసీల గురించి ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ దానికి కావలసినటువంటి అన్ని విషయాలలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ భేషజాలకు పోకుండా కులగణన చేసి దానికి అధికారికంగా శాస్త్రోక్తమైనటువంటి ఒక రిపోర్ట్ చేసి ఆ అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పించి గవర్నర్ కు పంపి రాష్ట్రపతికి పంపి 6 నెలల పొద్దు అయింది. బీజేపీ వాళ్ళు ముడి కింద పెట్టుకొని ఇప్పటిదాకా పని చేయకపోయా. గాల గురించి వాళ్ళ మీద నీ యొక్క పోరు ఉండాలి గాని పని చేసిన మీద పోరు ఉందంటే మరి సోదరి యొక్క ఆలోచన ఏముందో ఈ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. పండు ఏమంటారు కాయలు కాసిన చెట్టు అన్నట్టుగా ఇవాళ ఆలోచన చేయనమ్మా చేయనే చేయకపోయా. నేను ఇవాళ నా రాష్ట్ర పరిధిలో నేను చేయాల్సినటువంటి అన్ని విషయాలు ఇవాళ పంచాయత్ రాజ్ యాక్ట్ 285A దాన్ని మీ అయ్య తెచ్చిన 50% స్లాబ్ ఏదైతే 50% అని పెట్టిండో దాన్ని ఎత్తేయడానికి నేను ఎలా ఆర్డినెన్స్ తెచ్చిన. ఆర్డినెన్స్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ పెట్టి అది చేసినాక అఖిల పక్షం తీసుకొని గవర్నర్ గారికి పెట్టింది. మరి గవర్నర్ ఇప్పటిదాకా దానిపైన స్పందన లేదు. రాష్ట్రపతి కాడ 6 నెలల స్పందన లేదు. మరి నీ పోరు ఎవరి ఉండాలి? వాళ్ళ పైన పోరు ఉండాలి. బీజేపీ పైన పోరాటం చేయాలా, గవర్నర్ వ్యవస్థ మీద చేసేదాన్ని గురించి మాట్లాడాలి, ప్రశ్నించాలా, రాష్ట్రపతి చేసిన ప్రశ్నించాలా. అవి వదిలేసి పని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు రాళ్ళు రువ్వుతే అసలు నీ యొక్క లైన్ బీజేపీ లైన్ అనేది చాలా సుస్పష్టం అవుతుంది కదా. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అన్నట్టుగా బీజేపీ తోటే ఇంటర్నల్ రాజకీయాలు గేమ్ ఆడుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రెండో విషయం ఏంటి అని అంటే ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని బీసీల గురించి బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే వ్యక్తి అన్నాడన్నా దాని గురించి ఆలోచించిందా? ఆలోచన చేయకపోయా. మరి ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలకి మా బీసీ ప్రజలు క్లియర్ గా చెప్పినాడు. దేశంలో తెలియని విషయం ఏంటంటే నా రాష్ట్రానికి సంబంధించినటువంటి నా బీసీ బిడ్డలకు రాజకీయ హక్కు వాళ్ళకు వచ్చేటువంటిది ఇదొక భిక్ష కాదు, హక్కుగా చట్టబద్ధత కల్పించడమే నా యొక్క ధ్యేయం అనే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి లైన్ పిసిసి ప్రెసిడెంట్ గారు ప్రజల మధ్యకి తీసుకెళ్తూ బీజేపీ చేసిన మోసాలను ఎండగట్టడం కోసం ఇవాళ కామారెడ్డిలో మేము 15వ తారీఖు మీటింగ్ అనుకున్నాం. దానికి ఎందుకమ్మా నీకు బాధ అక్కసు? నువ్వు కూడా పోరాటం చేస్తుందట. పోరాటం చెయ్యాలి. ఇప్పుడు లాభం లేదు. అట్లయితేనే పోరాని అడుగుతున్నా నేను. మీద నీ పోరు సమస్యకు పరిష్కారం దొరకని చోట నువ్వు పోరు చేస్తే ఏం ఉపయోగం అంటున్నా. నువ్వు పోరు చేయాల్సింది కేంద్రం మీద. పోరు చేయలేకుండా ఆడలేక మధ్యలో బాగాలేదన్నట్టుగా నీ పోరు వాళ్ళ మీద వదిలేసి కాంగ్రెస్ మీద నువ్వు పోరు చేస్తే నీ రాజకీయ అస్తిత్వం కోసం అన్నది అర్థమైంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడతలేరు? అలా గొంతు ఎందుకు మూగబోతుంది అనేది కూడా ఆమె మాట్లాడుకొస్తుంది. తీర్మానం ఇవ్వలేరు, ఒక అవకాశం అడిగినాం, చేయలేరు. మరి అలాంటప్పుడు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హలో